చింతన అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం 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 అనంత సంసార అనంత సంసార సముద్రతారా అనంత సంసార సముద్రతారా నౌకాయితాభ్యా గురుభక్తిదాభ్యా వైరాగ్య సామ్రాజ్యత పూజనాభ్యా నమో నమః శ్రీ గురు పాదుకాభ్యా నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం నమో నమః శ్రీ గురు పాదుకాభ్యా నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం కవిత్వ వారాసి నిశాకరాభ్యా కవిత్వ వారాసి నిశాకరాభ్యా దౌర్భాగ్యదావా గుణమాలికాభ్యా దూరీకృతానమ్ర విపత్తిదాభ్యా నమో నమః శ్రీ గురు పాదుకాభ్యా నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం నమో నమః నమో నమః శ్రీ గురు పాదుకాభ్యా నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం ఆమాది సర్ప వ్రజగారుడాభ్యా గురువును ఆశ్రయిస్తే ఆచార్య శంకర భగవత్పాదుల వారు చెప్తారు భోగప్రదాభ్యాం ధృతమోక్షదాభ్యాం పాదుకలు ఎన్నుంటాయి పాదుకలు ఎన్నుంటాయి రెండు ఉంటాయి ఆ రెండు ఏం చేస్తాయి తెలుసా ఒకటి భోగాన్ని ఇస్తుంది రెండు మోక్షాన్ని ఇస్తాయి గురువుకు భగవంతునికి ఒక్క చిన్న వ్యత్యాసం చెప్పి ఇది పూర్తి చేసుకుందాం చక్కని అడిగింది అమ్మ కాబట్టి భగవంతుడు తండ్రి స్వరూపం ఆయన ఏం చేస్తాడో తెలుసా కర్మను పక్కన పెట్టేసేసి మనకు కావాల్సింది ఇచ్చేస్తాడు మన కోరికలు ఉంటాయి కదా మనకి ఏదన్నా తీరలేదు దేని వల్ల తీరదు అది సంతానం కాలేదు పెండ్లి కాలేదు ఎగ్జాంపుల్ ఇవే ఎక్కువ సంపద కాలేదు ఎంత ప్రయత్నం చేసినా సంపద శూన్యం అయిపోతుంది దేనివల్ల అది మన సిద్ధాంతం పూర్వజన్మ కృతం పాపము మనం ఏదో చేసుకొని ఉంటాం కాబట్టి అనుభవిస్తూ ఉంటాం దాన్ని అనుభవించి తీరాల్సిందే ఎక్కడనో ఒక దగ్గర కానీ మీరు ఇటువంటి గణపతిని పెట్టి చక్కని భక్తి శ్రద్ధలతో ఇంత సేవ చేస్తే గణపతి ఊరుకుంటాడా? ఊరుకోడు. అది ఇచ్చేస్తాడు మీకు ఏది కావాలంటే శ్రీమాత గణంకి వచ్చి మీరు సేవ చేశారనుకోండి, చక్కని కోలాటాలు ఆడి భక్తిగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే గణపతి ఊరుకుంటాడా? ఊరుకోడండి. మీకు ఏది కావాలంటే అది ఇచ్చేస్తాడు. తల్లి స్వరూపం, తండ్రి స్వరూపం పరమాత్మ. కానీ ఒకటి చేస్తాడు పరమాత్మ, ఏంటి తెలుసా? ఆ కృతం ఏదైతే ఉందో దాన్ని అనుభవించడానికి ఇంకో జన్మనిస్తాడు మీకు. ఇప్పుడు నువ్వు లాభపడ్డావు కదా, నీ కోరిక తీరింది కదా, మళ్ళీ ఆ కృతాన్ని అనుభవించాలి కదా. దానికోసం ఏం చేయాలి? మళ్ళీ ఒక దగ్గరికి పోయి పుట్టాలి ఈ దేహం. అదే గురువును ఆశ్రయించాం. గురువు ఏం చేస్తాడు తెలుసా? ఈ జన్మలోనే ఈ పాపానికి పరిష్కృతిని చేయిస్తాడు నీ ద్వారా. నీకు పరీక్ష పెడతాడు. గురువులు టెస్ట్ చేయింది రిజల్ట్ ఇస్తారా? ఇవ్వరు. ఎవరైనా గురువులు ఏం చేస్తారు? టీచర్స్
పరీక్ష పెట్టండి పాస్ చేస్తారా? లేదు, పరీక్ష పెడతారు, పాస్ చేస్తారు ఖచ్చితంగా. అట్లా ఈ దేహము ద్వారానే అనేక కర్మలను అనుభవించేటట్టు చేస్తాడు. ఈ దేహము ద్వారానే ఈశ్వరుణ్ణి చేర్పిచ్చేస్తాడు గురువు గారు మాత్రమే. అది గురువుకు ఉన్నటువంటి వ్యత్యాసం. అందుకనే మనిషికి ఒక గురువు ఉండి తీరాల్సింది. భోగప్రదాభ్యాం ధృతమోక్షదాభ్యాం, భోగము అనుభవించేటట్టు చేస్తాడు, చిట్ట చివరికి మోక్షాన్ని అదే శరీరము ద్వారా ఇస్తాడు. అత్యంత అత్యద్భుతము శంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క రచనలండి. కామాది సర్ప వ్రజగారుడాభ్యా, కామాది సర్ప వ్రజగారుడాభ్యాం వివేక వైరాగ్య నిధి ప్రదాభ్యాం భోగ ప్రదాభ్యాం ధృత మోక్షదాభ్యాం. నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం. నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త, అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. నమః పార్వతీపతే హర హర మహాదేవ హర. అత్యద్భుతంగా మిమ్మల్ని అందరినీ